ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన మహోన్నతమైన మహిమ కలిగిన సాటిలేని గొప్ప యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు తన మహాకృపలో తన వాక్యము ద్వారా మనందరితో కూడా దర్శించబోతున్నారు, మనతో మాట్లాడబోతున్నారు, మనకు ఆయన స్వరాన్ని వినిపించబోతున్నాడు. ఆయన ఏమై ఉన్నాడో మనకు తెలియజేయబోతున్నాడు. కాబట్టి మనందరం కూడా తెలుసుకోవడానికి జాగ్రత్తగా ఆమేన్ ఆత్మ చెప్పే సంగతులు చెవులు గలవారు విందురు గాక. ఆమేన్ హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క గుణాన్ని మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. నువ్వు ఏ దేవునైతే ఆరాధిస్తున్నావో, నువ్వు ఏ దేవునైతే పూజిస్తున్నావో, నువ్వు ఏ దేవునైతే నమ్ముకున్నావో, నువ్వు ఏ దేవుని మీద విశ్వాసం ఉంచావో, నువ్వు ఏ దేవుని సన్నిధిలో కూర్చొని ఉన్నావో, ఆ దేవుడు ఏమై ఉన్నాడో, ఆ యేసయ్య ఎటువంటి వాడై ఉన్నాడో నీకు తెలియజేయడానికి ఈరోజు నేను ఇష్టపడుతున్నాను. హల్లెలూయా. దేవుని వాక్యముల నుండి సంఖ్యాకాండం 12వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదువుకుందాం. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకొని ఉండెను గనుక అతడు పెళ్లి చేసుకొనిన ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. ఎవరికి విరోధంగా? మోషేకి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించెనా ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. అందరూ ఆమేన్ చెప్పండి. ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్న అంశం వినే దేవుడు. కళ్ళు ఎందుకు చేశాడంటే నేను చూస్తాను రా అనడానికి. ఆమేన్ హల్లెలూయా. చెవులు ఎందుకు చేశాడు? నేను వింటాన్రా అని చెప్పడానికి. దేవునికి స్తోత్రం. కాబట్టి మన దేవుడు ఎవరు? నోరెందుకు చేశాడు? నేను మాట్లాడుతాన్రా అని చెప్పడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో మనం ఎవరి సన్నిధిలో కూర్చొని ఉన్నామంటే, ఎవరితో మనం సహవాసం చేస్తున్నామంటే, ఎవరిని మనం కలిగి ఉన్నామంటే వినే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. వింటాడైనా ఆయన వింటాడు. ఏమేని వినేవాడు అయినా. సో నువ్వు భయపడొద్దిక, దిగులు పడొద్దిక, చింతించొద్దిక, కృంగిపోవద్దిక, ఏమైపోయిందన్న ఆలోచన చెయ్యొద్దిక. ఎందుకంటే ఆయన వినే దేవుడు. హల్లెలూయా. మోషే మీద ఎవరు గొనిగారట, సనిగారట? మిరియాము వాళ్ళ సిస్టరు, వాళ్ళ బ్రదరు. దేవునికి స్తోత్రం. ఇద్దరు కూడా ఏం చేశారు? మోషే కూషు దేశంలో ఒక ఆమెను పెళ్లి చేసుకున్నాడని దాన్ని బట్టి ఏం చేశారు? కొంచెం ఎక్స్ట్రా మాట్లాడారు. ఒక మాట చెప్పాలంటే ఆమేన్. అయితే ఇక్కడ మోషే గురించి మనం ఆలోచిస్తే నిజంగా ఆయన భూమి మీదనే మిక్కుల సాత్వికుడట. చాలా నెమ్మది స్వభావం కలిగినోడు, మృదువైన స్వభావం కలిగినోడు. ముద్రోడు కాదు, మృదువైన స్వభావం కలిగినోడు. నిజంగా మోషే గురించి అనుకుంటే పిచ్చెక్కిపోతుంది. దేవుడు ఆయన గురించి సాక్ష్యం మాట్లాడు. మోషే పెద్దగా ఫీల్ కాలేదు, మోషే పెద్దగా పట్టించుకోలేదు. ఒక మాట చెప్పాలంటే ఇది ఫ్యామిలీ ప్రాబ్లం. ఆమేన్. ఏం ప్రాబ్లం ఇది? ఫ్యామిలీ ప్రాబ్లం. సంఘం సమాజం కాదు, దా ప్రాబ్లం కాదు, ఇంట్లో ప్రాబ్లం ఇది. వాళ్ళు కొనుక్కుంటున్నారు, సనుక్కుంటున్నారు. దేవుడు ఏమనుకోవాలి? ఏమలేరా మీ బాధపడి ఎందుకు చేసుకున్నారో పెళ్ళి? సర్లే పెళ్లి చేసుకున్నందుకు కానీ వాళ్ళ వల్ల ఏదో. కానీ దేవుడు ఏమని అంట? విన్నాడు. ఆ మాట విన్నాడు. మోషే కూడా విన్నాడు, కానీ మోషే రియాక్ట్ కాలేదు. అది చూడండి మోషేలో ఉన్న గొప్పతనం. మోషే విన్నాడు కానీ ఏం చేయలేదు? రియాక్షన్ చూపించలేదు. ఏం నా గురించి నేను లీడర్ ఏం లేదు. ఆమేన్. సాత్వికుడు ఆయన. ఈజ్ వెరీ హంబుల్ పర్సన్. ఆయన చాలా తగ్గింపగలిగినోడు. ఎంత తగ్గింపు అంటే నిజంగా మోషే ఎన్ని సంవత్సరాలంటే ఇశ్రాయేలుతో ఉన్నాడు? 40 ఏండ్లు కదా. దేవునికి స్తోత్రం. వాళ్ళని ఏం చేశాడు? అరణ్యంలో నడిపిస్తూ వచ్చాడు. అయితే ఒక మాట చెప్తాను, ఐగుప్తులో ఉన్న అరణ్యంలో ఉన్న మోషే ద్వారా దేవుడు ఎన్ని కార్యాలు చేశాడు? లెక్కలేనన్ని కార్యాలు. ఐగుప్తులో బలమైన కార్యాలు, అవి దాటుకొని వచ్చిన అరణ్యంలో కూడా ఆశ్చర్య కార్యాలు, బలమైన కార్యాలు. ఎవరి ద్వారా? మోషే ద్వారా, ఆయన చేతిలో ఉన్న కర్ర ద్వారా. అయితే మీకు ఒక మాట చెప్తాను, మోషే
ఈ 30 లక్షల మంది సుమారుగా వారిని అందరిని ఐగుప్తుల నుంచి బయటికి తీసుకొని వచ్చాడా లేదా? 10 సార్లు పోయాడు ఫారో దగ్గరికి. 10 మార్లు తిప్పాలని చెప్దాం మనం, 10 మార్లు అవమానం అని చెప్దాం, 10 సార్లు గొనుగుళ్ళు సనుగులు అని చెప్దాం. అవన్నీ భరించుకుంటా కదా మోషే పోతూనే ఉన్నాడు. నువ్వు విడిపించేంత వరకు నేను వస్తూనే ఉంటాను, నువ్వు పంపించేంత వరకు నేను వస్తూనే ఉంటాను, పంపించినంత వరకు ఏం జరుగుతాయి చూస్తూనే ఉంటావు అని చెప్పి వెళ్తూనే వచ్చాడు. చాలా రిస్కులు తీసుకున్నాడు, అసలు ఆయన ప్రాణమే పోతుంది. అంత రిస్కులు తీసుకొని వాళ్ళని అందరిని బయటికి తీసుకొని వచ్చారు. ఎప్పుడైతే ఒక్క రాత్రండి 430 సంవత్సరాల బానిస బ్రతుకు ఒక్క రాత్రిలో సమాప్తం అయిపోయింది. బయటికి వచ్చిన తర్వాత ఎంతమంది మోషకి చేయగలిపారు? ఇప్పుడు భరతన ప్రార్థన చేశాడు అనుకో, జ్వరమో దగ్గో జలుబు తగ్గగానే ఏం చేస్తారు? అన్నా దేవుని కృప అన్నా మీ ప్రార్థన వలన నాకేమైంది? మరి ఈయన మొత్తం బానిస బ్రతుకునే అంతం చేసి ఒట్టి చేతులతో కాదు షౌకార్లను చేసి ఆమెను బంగారం చైన్లు బ్రాస్లెట్లు రింగులు మొత్తం దోపుడు సొమ్మంతా దోసుకొని వాళ్ళు దిగేసుకొని వాళ్ళని అందరినీ బయటికి తెచ్చినాడే. వందనాలు పాస్టర్ గారు అన్నారు ఆయనకి, థ్యాంక్ యూ మోసెస్ అన్నారా? సరే అక్కడ అయిపోయింది అనుకోండి. వెనక ఫారో సైన్యం, ముందు ఎర్ర సముద్రం, మధ్యలో వీళ్ళు, ముందు నొయ్యి వెనక గొయ్యి టైప్లో ఉన్న పరిస్థితుల మధ్యలో మోషే ఏం చేశాడు? మోషే మీద వాళ్ళందరూ గొనిగారు, సనిగారు. ఇంకా రాళ్ళెత్తి ఇంకా ఆయన ఏమేమి చేయాలనుకున్నారు కదా, సమాధులు లేనట్టు అని భయపడి ఇంకా రకరకాలు వేశారు. అయితే ఒక్క మాటతో ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఆ 30 లక్షల మందిని నీళ్ళ మధ్యలో నుంచి కదా సముద్రం మధ్యలో నుంచి నడిపించి దాటించాడు. శత్రువులంతా మూసేటట్టు చేశాడు. ఎంతమంది వందనాలు చెప్పారు మోషేకి? అప్పటికి పాటలు డాన్సులు, మీరమ్మక్క కూడా డాన్సులు చేసింది. ఆమె ఆ డాన్సులు అయిపోయినాయో లేదో కొద్ది నిమిషాలు కాలేదు, నీళ్లు 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 దాహం 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 అన్నారు. వెంటనే అక్కడ ఏదో కనిపించింది, తీసి తాగేగానే ఎట్లున్నాయట నీళ్లు, అది మారా కదా చేదు బావు అన్నారు. అని మోషే మీద ఏం చేశారు? ఎవడైనా వందనాలు చెప్పాడా? నేను మోషే గురించి ఇక్కడ ధ్యానిస్తుంటే నాకు అనిపించింది, ప్రభువా అట్టి మనసు నాకు కూడా దయచేయని అన్నాను. నేను అందరికీ మేలు చేయాలి ప్రభువా, నా ద్వారా అందరు బాగుపడాలి, మేలు చెందాలి, అందరు ఆశీర్వదించాలి. వాళ్ళు నాకు వందనాలు చెప్పినా పర్లేదు, చెప్పకపోయినా పర్లేదు, థ్యాంక్ యూ పాస్టర్ అని చెప్పినా పర్లేదు, చెప్పకపోయినా, నేను చేసిన పరిచర్య చూసినా పర్లేదు, చూడకున్నా పర్లేదు, నేను మాత్రం మోషేలాగా కనబడాలి. మోషేలా అది ఉంది. ఏమే హల్లెలూయా. ఏమ్మా అప్పుడు పరీక్షలు ఉద్యోగం కోసం వచ్చినావు, లేనప్పుడు ప్రార్థన చేశాను, ఉద్యోగం వచ్చింది, ఫస్ట్ జీతం ఏదే అని అడిగేవాళ్ళు ఉన్నారు ఇక్కడ. అవునా? దేవునికి స్తోత్రం. కొంతమంది అడగకుండా కృతజ్ఞత కలిగి తెచ్చి ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అయ్యా మీరు ప్రార్థన చేశారు కదా, దేవుని మహాకృప, నాకు మంచి ఉద్యోగం వచ్చింది అని ఫస్ట్ జీతం ఇస్తున్నామయ్యా దేవునికి అని అట్లా కొంతమంది ఇచ్చేవాళ్ళు అన్నారు. కానీ మోషకి ఎవరున్నారు? ఎక్కడైనా చూపించండి మోషకు వందనాలు చెప్పిన వాళ్ళు ఉన్నారా? రాళ్లతో కొట్టి సంపాలనలే ఉన్నారు. ఆయన నాయకత్వాన్ని ఎదురించిన వాళ్ళే ఉన్నారు కదా, ఆయన మీద గొనిగిన వాళ్ళు ఉన్నారు, సనిగిన వాళ్ళు. మన ఇంట్లో ఒక్కడు గొనుగుడుగాడు ఉంటే బతకలేము. ఇంట్లో గొనిగే భార్య ఉందనుకో, గొనిగే భర్త ఉన్నాడు అనుకో, గొనిగే పిల్లలు ఉన్నారనుకుంటావా ఇంట్లో? ఆమెన్. ఎంత సంతోషం ఉన్నా నువ్వు బాగా బయట ఫ్రెండ్స్తో నవ్వుకుంటా సంతోషంగా ఉండి ఇంటికి వస్తావు కదా, ఇంటికి కాగానే మీ ఆయనే ఉండొచ్చు, మీ ఆమె ఉండొచ్చు, మీ పిల్లలు ఉండొచ్చు, పాడు మొఖాలు పెట్టుకొని అంటున్నారు అనుకో, ఏమవుతుంది? బా ఎట్లున్నారంటే మాకేం తెలియదు అన్న, ఇదేదో కొత్తగా చెప్తున్నట్టు, మాకు అట్లాంటివి లేవు అన్నట్టున్నారు. నాకు అందరికీ ఉన్నాయి తెలుసు. ఆమేన్. హల్లెలూయా. మళ్ళా ఇంటికి వస్తే చెప్పు అని ఇట్లా చిట్కెళ్ళేసి వెళ్ళిపోయింటాం కదా, 2 రోజులకు తిరిగి వచ్చింటాం. ఎందుకు అంత ఇబ్బంది ఉంటుంది? మరి ఇక్కడ 30 లక్షల మంది అంటే మామూలు విషయం అమ్మా. చిన్నోడు కొనిగే, యవనస్తుడు కొనిగే, మధ్య వయసుడు కొనిగే కదా, వృద్ధుడు కొనిగే కదా, అందరు కొనుగుడు సనుగుడులే. అటువంటి వాళ్ళ మధ్యలో ఎట్లున్నాడంటే అయినా దేవుడు చెప్తున్నాడండి సాక్ష్యము, మోషే నా ఇల్లంతట్లో
నమ్మకమైన వాడు, భూమి మీద ఉన్న వాళ్ళందరిలో మిక్కులా. అంటే దేవుడు కూడా అనుకుంటాడు, అరే ఏందిరా ఇంట్లో భలే ఉంది. దేవుడు కూడా ఆశ్చర్యపోతాడంట కొన్నిసార్లు మన ప్రవర్తనలను బట్టి. దేవునికి స్తోత్రం. ఆశ్చర్యపోయింటాడు మోషేను చూసి. సో అప్పుడు నేను ఒకటి నేర్చుకున్నా మోషే జీవితంతో. ఏం నేర్చుకున్నానంటే, మనం మేలు చేయడమే మన పని. ఎదుటోడు కృతజ్ఞత చెప్పినా చెప్పకపోయినా, ముందు నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు నీకు తెలుసా, ముందు కథ గుర్తుపెట్టుకున్నావు, ముందు నేను ఎట్లా, అవన్నీ వద్దు. ఆమెన్ ఆమెన్. చేయాలా వదిలేయాలి అంతే. వాళ్ళు జ్ఞాపకం పెట్టుకున్నా ఓకే, పెట్టుకోకపోయినా ఓకే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే మోషే అంత పెద్ద నాయకుడు అయ్యాడు. దేవునికి స్తోత్రం. లానే రాసి పడేశాడు ఆయన. ఆమెన్. హల్లెలూయా. దేవుడు అంత భాగ్యం ఇచ్చాడు ఆయన. ముఖ దర్శనాన్ని చూడడానికి, ఆయన స్వరం వినడానికి, ఒక ఫ్రెండ్ లాగా ఆయనతో గడపడానికి అవకాశం ఇచ్చాడు. కారణం ఏంటంటే, ఆయనలో ఏ స్వభావం కనబడతా ఉంది? ప్రైజ్ ది లార్డ్. మనం 116 ఇచ్చినా చెప్పాల్సిందే. పెద్ద బోర్డు. ఆమెన్. నిజంగా చెప్పండి, ఆయన ద్వారా దేవుడు అన్ని విశేషమైన కార్యాలు చేస్తే, ఎక్కడైనా ఏమురా నేను ఇంత రిస్క్ పడి తెస్తే మీరు ఏమరా అన్నాడా? ఇంకో విషయం తెలుసా, ఈయనకు వ్యతిరేకంగా లేచినప్పుడు అల్లా ఈయన పోయి అడ్డుపడతా ఉన్నాడు, ఈయన పోయి సాగిల పడతా ఉన్నాడు, ఈయన పోయి దేవుని దగ్గర ఉగ్రతన ఆపుకొనైనా సల్లార్చుకొనైనా, నాయన దయచేసి వద్దునైనా. మోషే పక్కన మోషే వీళ్ళది ఒక్క కథ చెప్తానంటాడు ఆయన, పెద్ద ఆయన. హల్లెలూయా. ఈయన మాత్రం వద్దునైనా నువ్వు ఒకవేళ ఇక్కడ వీళ్ళని కాల్ చేసావనుకో, ఒకవేళ నువ్వు ఇక్కడనే అయిపోజేసావనుకో, అక్కడ వినబడుతుంది శత్రువుల టవర్లో ఏమని, వాళ్ళ దేవుడు వాళ్ళని తీసుకోపోవడానికి ఆయనకు సామర్థ్యం సరిపోలేదు, అందుకే వాళ్ళ మధ్యలో రాలిపోయినారని చెప్తారు. ఆయన తప్పు సాక్ష్యం వస్తుంది ఆయన. వద్దునైనా అని ఈయన సమాధాన పరుస్తున్నాడు దేవునికి. ఏం మనసు అండి అది? ఏమే. హల్లెలూయా. ఒక చిన్నది జరిగితే 10 మందికి మనం చెప్పుకోవాలని ఇష్టపడుతుంటాం. ఒక చిన్నది చేసి 10 మంది మనల్ని పొగడాలని ఇష్టపడతాం. కానీ మోషే అన్ని చేసినా, ఆమేన్, హల్లెలూయా, ఆయన ఒకటే అనుకున్నాడు, ఫారో ఇంట్లో ఉండట కంటే, వాళ్ళ కుమారుని అనిపించుట కంటే, దేవుని బిడ్డలతో కలిసి శ్రమ పడుట నాకు భాగ్యం అనుకున్నాడు. దేవుని రాజ్యం కొరకు నేను బ్రతకాలనుకున్నాడు అంతే. హల్లెలూయా. ఆ మెప్పు గిప్పు అంతా ఆయన ఇస్తాడులే, పేరు ఖ్యాతి అన్ని కూడా ఇచ్చేవాడు ఆయన. వీళ్ళదెందుకు అన్న రీతిలో పట్టించుకోలేదు అసలు. దేవునికి స్తోత్రం. కాబట్టి మన దేవుడు ఎవరో తెలుసా? వినే దేవుడు. నీ మీద ఎంతమంది ఏడుస్తున్నారో, నీ మీద ఎంతమంది గొనుగుతున్నారో, ఒకవేళ నీ ఇంటి వాళ్ళే ఉండొచ్చు, నీ రక్త సంబంధులే ఉండొచ్చు, నీ బంధుమిత్రులే ఉండొచ్చు, నీ స్నేహితులే ఉండొచ్చు, నిన్ను ఒకప్పుడు ఆప్తులుగా ఉన్న వాళ్ళే ఉండొచ్చు, నీ బాగా ఫ్రెండ్షిప్ ఏమంటారు జిగిరి దోస్తులే ఉండొచ్చు, కొన్నిసార్లు నీ సంఘస్థులే ఉండొచ్చు. ఏమే. అయితే ఒక మాట చెప్తున్నాను, నీవు కూడా మోషేలాగా పట్టనట్టు వదిలిపెట్టి వెళ్ళు, నీ దేవుడు వింటాడు ఆ మాట. ఆమేన్. ఆయన న్యాయాధిపతి అయిన దేవుడు. హల్లెలూయా. అందుకే బైబిల్ ఏమంటది తెలుసా? వాదములు పెట్టుకోద్దు అంటది. నువ్వు వాదించడం నేర్చుకున్నావు అనుకో, దేవుడు అంటే న్యాయాధిపతి, హీస్ అ జడ్జ్. సో నీవే దాంట్లోకి ఇన్వాల్వ్ అయితే దేవుడు ఇన్వాల్వ్ కాడు. ఇంకా దేవుడు వెనక నిలబడిపోతాడు. చేసుకోరా, ఏం చేసుకుంటావు అంటాడు. అప్పుడు అన్ని దెబ్బలు తప్ప ఏముండవు. ఆ సమయంలో మనం చేతులు కట్టుకొని మౌనంగా ఉన్నాం అనుకో, హల్లెలూయా, ఇక్కడ ఇన్వాల్వ్ అయినట్లు అక్కడ ఇన్వాల్వ్ అవుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. ఎందుకంటే ఆయన వినే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ ముందు చాలా మంది మంచిగా మాట్లాడొచ్చు నీ గురించి, కానీ వెనక ఏం మాట్లాడుతున్నారో అది నీకు తెలియదు, కానీ నీ గుండెల్లో ఉన్న దేవునికి తెలుసు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో. హల్లెలూయా. కాబట్టి నువ్వు టెన్షన్ పడవలసిన అవసరం లే. దేవుడు వింటున్నాడన్న సంగతి మైండ్లో పెట్టుకో. ఆమేన్. వాళ్ళు నిందించినా, హింసించినా, చెడ్డ మాటలెల్లా పలికినా నీవు ధన్యుడు అంటున్నాడు దేవుడు. ఎందుకు? పరలోకంలో నీకు ధనం అధికమవుతుంది అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి వినే దేవుడు ఆయన. చెప్పండి అందరు కూడా.
దేవునికి స్తోత్రం. అందుకే చూడండి మలాకి 3:16. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. అమ్మో, దేవునికి స్తోత్రం. విశ్వాసులు కలిసినప్పుడు ఏం మాట్లాడుకోవాలా? ఆమె ఇప్పుడు చూడండి, విశ్వాసి అవిశ్వాసి కలిసినారనుకో, అప్పుడు పెద్దగా దేవుడు అట్లా చూస్తుంటాడేమో. కానీ ఎప్పుడైతే విశ్వాసులు కలుసుకున్నారనుకో, ఏమంట? గోడలకు ఏమున్నాయి అని అంటుంటారు కొంతమంది. అట్లా దేవుడు ఇద్దరు విశ్వాసులు కలుసుకున్నారంటే ఏం చేస్తాడట? వింటాడు. ఇట్లా చెప్పండి, అందరు ఇట్లా పెట్టుకోండి. ఇట్లా గుంజులు ఏమనలేదు, నేను ఇట్లా అన్నాను. చెవియోగి ఏం చేస్తాడట? ఆలకిస్తాడు. ఆయన ఆలకించే దేవుడు ఆయన. అందుకే బ్రదర్స్ కలుసుకున్నప్పుడు, సిస్టర్స్ కలుసుకున్నప్పుడు ఆయన గురించే మాట్లాడుకోండి, ఆయన కార్యాలు మాట్లాడుకోండి, ఆయన చేసిన అద్భుతాల గురించి మాట్లాడుకోండి. సంబరపడతాడు ఆయన. ఆమేన్. అనవసరంగా పాస్టర్ల గురించి రోస్టింగ్ అంట, బూస్టింగ్ అంట, అవన్నీ మనకి ఎందుకురా బాబు? నిన్న ఒక రోజు రోస్ట్ చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఓయి తిరుపరి అంటాడు దేవుడు. ఎవడరా నువ్వు తిరుపు తెరచడానికి? నా పని ఎవడరా నువ్వు చేస్తున్నావు అంటాడు దేవుడు. ఆమేన్. కాబట్టి ఇద్దరు కలుసుకున్నప్పుడు ఏం మాట్లాడుకోవాలా? ముఖ్యంగా విశ్వాసులు కలుసుకున్నప్పుడు, ఆమేన్, ఒక సంఘంలో ఉన్న వాళ్ళు కలుసుకున్నప్పుడు ఏం మాట్లాడుకోవాలా? సంఘంలో ఉన్న బలహీనతలు కాదు, సేవకులలో ఉన్న బలహీనతలు కాదు. ఆమేన్. మీకు ఒక విషయం చెప్తున్నాను, మనం అందరం పరిశుద్ధులమే, కానీ ఇంకా పరిపూర్ణం కాలే. ఇదంతా పరిపూర్ణత వైపు మనం పరుగులు తీస్తున్నాం. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పనికిరాని తీగలన్నీ ఆయన కట్ చేస్తా ఉంటాడు. ఆమేన్. మన పని కాదు అది. హల్లెలూయా. మన పని అంతా ఒకటి, ఏంటంటే ఒకరికంటే ఒకరు యోగ్యులుగా ఎంచుకుంటా ఉండాలా. బా ఏం పాడినావని అంటే, అబ్బా నువ్వు ఏం పొగిడినావని చెప్పాలా. ఆమేన్. హల్లెలూయా. అవును, నా అంత స్వరం ఎవరికి లేదు, నేనంత వద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. మీరు ఒకవేళ అబ్బా నా ఏం ఆరాధన చేసినావు అని అంటే నేనేమంటాను తెలుసా? మీరు ఈ ఆరాధనలు ఎంత బాగా నిలబడ్డారమ్మా అంటాను. ఎందుకంటే నేను చేసే ఆరాధనలో మీరు కూడా కలుసుకున్నారంటే గొప్పలే. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ఒకప్పుడు మనం ఆరాధన ఎత్తుతో పారిపోయేవాళ్ళు అందరూ. ఎందుకంటే స్వరం అట్లుండేది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నెత్తి మీద నూనె లేదు కాబట్టి. ఏమైనా నూనె ఎప్పుడైతే వచ్చిందో మొత్తం మారిపోయింది సీను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. దయ్యాలకు భయం ఈ ఆరాధన అంటే. హల్లెలూయా. కాబట్టి ఇద్దరు సహోదరులు కలుసుకున్నప్పుడు, ఎందుకంటే మన దేవుడు వినే దేవుడమా. ఎంత జాగ్రత్తగా ఉండాలో చూడండి. మరి ఇప్పుడు పరిస్థితి ఇక్కడ ఇంకొక మాట చెప్తున్నాను. ప్రభు అంటాడు, నీ నోట నుండి వచ్చే ప్రతి మాటకు నువ్వు లెక్కప్ప చెప్పాలట. నీ మాటలను బట్టి నువ్వు తీర్పులోనికి పోతావు అన్నాడు. అందుక కాబోలు కీర్తనకారుడు అంటాడు, సియోనులో మౌనంగా ఉండుట దేవుని స్తుతి చెల్లించుట అని. మాట్లాడడానికి నిదానించండి, ఎక్స్ప్రెస్ లాగా ఉండొద్దు. ఇందాక పాస్టర్ ఒక చక్కటి మాట అన్నది, ఇక్కడ ఎంతైనా మాట్లాడండి, ఇక్కడ ఎంతైనా కేకలండి, ఇక్కడ ఎంతైనా చేయండి, బయటికి పోతే మాత్రం ఆమేన్. హల్లెలూయా. అది మన విధానమై ఉండాలి. ఆమేన్. కొంతమంది అంటారు, ఇక్కడ నిలబడితే సింహంలాగా ఉంటే అక్కడికి వస్తే ఏందన్నా గొర్రెలాగా కనబడుతాం అంటే, అంతే మరి. అదే మన జీవిత విధానం. ఆమేన్. కాబట్టి ప్రియ సంగమా, ప్రియ సహోదరుడ సహోదరి, మన దేవుడు చెవియోగి ఆలకిస్తున్నాడు. అందుకే బ్రదర్స్ సిస్టర్స్ కలిసిన జాగ్రత్త. వార్నింగ్ ఇది నాకు, నీకు, మీకు, అందరికీ. ఆమేన్. ఒక తీర్మానం తీసుకుందాం. మన మధ్యలో నేలంలో గురించి మనం మాట్లాడొద్దు, ఇక అవసరం లేదు మనకు. ఆమేన్. మన మధ్యలో ఉన్నవాడు అనువాని గురించి మనం మాట్లాడడంలో చాలా ఆశీర్వాదం ఉంటుంది. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. వాళ్ళు ఇట్లా, వీళ్ళు ఇట్లా వద్దు మనకు. మనం ఎట్లనో చూసుకుందాం. ఆమేన్. దేవునామానికి మహిమ కలుగును గాక. సో నంబర్ 1, మన దేవుడు వినే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. నీ గురించి ఏం మాట్లాడుతున్నారు ఆయన వింటున్నాడు. నువ్వేం ఫీల్ కావాల్సిన అవసరం, నువ్వేం ఆతృత, నా గురించి ఏమన్నారు బీపీ వద్దు. అన్ని లెవెల్ నార్మల్గానే పెట్టుకో. ఆమేన్. దేవునికి స్తోత్రం. రెండవది, భక్తులు కలుసుకున్నప్పుడు ఏం చేయాలా?
భయంతో బ్రతకాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకే కీర్తనకారుడు అంట, నా నోటి మాటలు నా హృదయపు ధ్యానము మీ దృష్టికి అంగీకారం అగునుగాక అన్నాడు. చెప్పండి అందరు కూడా ఒకసారి, నా నోటి మాటలు నా హృదయపు ధ్యానము నీ దృష్టికి అంగీకారం అగునుగాక. ఆమేన్. అదే మనది అయి ఉండాలి. దేవునికి స్తోత్రం. విస్తారమైన మాటలో ఏముండక తప్పదు. ఆమేన్. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రెండవదిగా మనం చూస్తే నిర్గమకాండం 2వ అధ్యాయం 24వ మాట. నిర్గమకాండం 2:24. కాగా దేవుడు వారి మూల్గులను విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనలు జ్ఞాపకము చేసుకొనెను. అందరూ ఆమేన్ చెప్పండి. నిన్ను నన్ను కూడా తండ్రి అయిన దేవుడు చూసినప్పుడల్లా మనకు ఏం జ్ఞాపకం చేసుకుంటాడు తెలుసా? కొత్త నిబంధన జ్ఞాపకం చేసుకుంటాడు. సో ఇప్పుడు రెండవదిగా మనం చూస్తే ఇశ్రాయేలు ఏం చేశారంట? మూలుగారు. మూలుగులను విన్నాడట దేవుడు. అంత బలమైన కార్యము జరగడానికి కారణం ఏంటంటే వాళ్ళు మూలుగారు. మామూలుగా మూలుగులు ఎప్పుడు వస్తాయి? ఒకటి, హై ఫీవర్ వచ్చింది అనుకో, జ్వరం ఎక్కువ ఉందనుకో, మూలుగులు వస్తాయి. రెండవది, శరీరం ఎక్కువగా అలసిపోయింది అనుకో. ఏమే, నేను మీలాగా విశ్వాసిగా ఉన్నప్పుడు పిచ్చి పిచ్చిగా సువార్తకు పరిగెట్టేవాడిని. మా ఇంట్లోనే నాకు సాక్ష్యం. రాత్రి వచ్చి పడుకుంటే నిద్రలో మూలిగేవాడిని అంట, నాకు తెలియదు. అంటే అంత శరీరాన్ని అలసగొట్టేవాడిని. ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు శరీరం అదే పని. దీన్ని ఎప్పుడు సుఖపెట్టలే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దీనికి ఎప్పుడు పచ్చడే రోల్లో వేసి, ఆమేన్. దీన్ని నాకు తెలుసు, దీని స్వభావం. సుఖపెట్టినామా దీనికి, అమ్మో ఇంకా మామూలుగా ఉండదు మా కథ. హల్లెలూయా. సో ఏం జరిగింది? మూలుగున్న దేవుడు విన్నాడట. అంటే బలమంతా అయిపోయినాక ఈ నిద్రలో అంటున్నారు అనుకో, పక్కన ఏం నీళ్ళు తాగబో, పనకబో అంటారు. అది మనం. దేవుడు ఆ పాట విన్నాడంట. ఐగుప్తుల ఇశ్రాయేల్ అందరూ అని మూలుగుతూ ఉంటే, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. అమ్మ ఒక మాట ఎట్లా చెప్పాలో, నాకు ఎట్లా ప్రార్థన చేయాలో తెలియదన్నా, ఏం చేయాలో అర్థం కావడం లేదన్నా. ఏమొద్దు, మూలుగు చాలు, ఇంటాడైనా. హల్లెలూయా. నువ్వు మూలిగినా చాలు అన్న కూడా నాకు తెలుసు. ఏమే, కొన్నిసార్లు పెద్ద పెద్దగా ఏడుస్తే మనం పట్టించుకోం. పిల్లలు అంటుంటారు, అదే పెద్ద ఏడుపది. ఏమైంచినా, ఏమైంది కన్నా, ఏమైంది మున్నా ఉన్నానా అని ఇంకా ముద్దులు కూడా వస్తాయి అక్కడికి. హల్లెలూయా. ఆమేన్. ఒక శరీర సంబంధమైన తల్లిదండ్రులే అంత చూపిస్తే, ఆయన పోలికలో, ఆయన స్వరూపములో, అబ్బా, ఆయన ఆత్మను, ఆయన జీవాన్ని ఇచ్చినోడు ఇంకా ఎంతనో చూడండి. నువ్వంటే పిచ్చి ప్రేమ ఆయనకు. నీ జీవితంలో పిచ్చోడు ఎవరంటే యేసయ్యనే. నువ్వు ఎవరెవరో పిచ్చిలో పడి తిరుగుతున్నావు, ఫస్ట్ నీ పిచ్చిలో ఉన్నాడు యేసయ్య. అందుకే కృపాకాలంలో పెట్టి ఆపాడు రాకడా, ఇంకా ఆలస్యం తీర్పులు ఇంకా తీయకుండా, దిగి రాకుండా. ఎందుకంటే నువ్వు దాగు మచ్చ ముడత కలంకం లేని వధు సంఘముగా పార్చబడాలని. ఆమేన్. మూలుగులను విన్నాడట. ఏమన్నాడట? మూలుగులను విన్నాడు. ఆ మూలుగులలో ఎవరు జ్ఞాపకం వచ్చారు తెలుసా? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకే దేవునికి స్తోత్రం, మోషేను దేవుడు లేపి పంపించాడు. తండ్రులారా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రారంభంలో మేము వచ్చి ఇక్కడ సేవకు నిలబడి చేస్తూ ఉంటే పెద్దగా ఏం అనిపించలేదు. కానీ ఎప్పుడైతే శుభవార్త ఛానల్లో వాక్యం అనేక ప్రాంతాలకు వెళ్ళడం ప్రారంభమైందో,
ఆ టైంలో కొంతమంది ఫోన్లు చేసి, ఆమెన్, దేవునికి స్తోత్రం బ్రదర్ భరత్ కుమార్ మీరేనా అంటే అవునయ్యా అన్నాను. అయ్యా మేము ఒకప్పుడు ప్రొద్దుటూరులో ఉండిపోయిన వాళ్ళమే, ఆ ప్రాంతాలు మాకు బాగా తెలుసు. అయితే ఆ ప్రాంతాల కోసం మేము బాగా ఏడ్చిన వాళ్ళం, దేవుని సన్నిధిలో మూలిగిన వాళ్ళమయ్యా. ఎందుకంటే అవి ఒక రకమైన శాపాలతో కట్టబడ్డాయి. అటువంటి ప్రాంతానికి ఒక బలమైన సేవకులను పంపించునాయనా అని మేము విజ్ఞాపనలు చేశాము. అయితే ఈరోజు మేము టీవీలో చూస్తుంటే పరిశుద్ధాత్మ ప్రార్థనా మందిరం అని ఆ పేరు వచ్చినప్పుడు నా హృదయం పులకరించిందయ్యా. ఎందుకంటే పరిశుద్ధాత్మతో పూర్ణుడైన వాడు మాత్రమే ఈ పేరు పెట్టుకొని సేవ చేయగలడు. ఆ పేరు పెట్టి సేవ చేయాలంటే దమ్ముండాలో వానికి అన్నాడు. దమ్మున్నోడే పెట్టగలడంట ఈ పేరు. ఆయన చెప్తే నాకు తెలిసింది. ఇంకా మామూలుగా లేను నేను, ఇట్లా లోపల వచ్చేసిందా ఎంకరేజ్మెంట్. మామూలు ఎంకరేజ్మెంట్ కాదు అది. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో అటువంటి వాళ్ళు మూలుగులేమో మమ్మల్ని తన్నుకొని తెచ్చాడు ఇక్కడికి దేవుడు. ఒక్క నిమిషం కూడా ఉండనియలేదు హైదరాబాద్లో. పొర 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 రాయలసీమ పో పో పో, ప్రొద్దుటూరు పో పో పో, కట్టు పో పో పో, నిలబడి పో పో. ఆ మూలుగులలో మీ ఆత్మలన్నీ కూడా దేవుడు రక్షించుకుంటూ వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే మూలుగులలోనే చాలా విడుదల ఉంటుంది. నాయకులను దేవుడు లేపుతాడు. ఆమేన్, హల్లెలూయా. సో మేమంతటా మేము రాలేదు ఇక్కడికి. రెండు నేను ఎప్పుడు చెప్తుంటాను, ఒకటి దేవుడు ఉన్నతమైన ప్రణాళిక, రెండోది ఈ మూలుగులతో ఎంతో మంది కన్నీళ్లు కార్చారు. వాళ్ళ కన్నీళ్ల మీద నిలబడి రోజు సేవ చేస్తా ఉన్నాం. అందుకే ధైర్యం ఉంది మాకు. అందుకే దేని విషయంలో చింతించాం, దేని విషయంలో భయపడం. ఎన్నైనా రాని దుడుచుకొని వెళ్ళిపోతాం. ప్రాణం పోయినా పర్లేదు వేస్తున్నామంలో. ఆమేన్, హల్లెలూయా. చిన్న చిన్న దానిలకు ఆమేన్, దేవునికి స్తోత్రం. మన దేవుడు వినే దేవుడు. వాళ్ళ మూలుగులను విన్నాడు, బయటికి తెచ్చాడు అనండి అందరు కూడా. ఆమేన్, దేవునికి స్తోత్రం. దాని తర్వాత చూడండి ఆదికాండం 21:16-17. ఆదికాండం 21:16-17. ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని, ఈ పిల్లవాని చావు నేను చూడలేను అనుకొని మిట్టివేత దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. ఆమేన్, అందరూ ఆమేన్ అని చెప్పండి. ఏడిసింది ఎవరు? హాగరు. ఎవరి యొక్క ఏడుపు విన్నాడు? చిన్నవాడు ఏం చేశాడంట? దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి, అందరూ ఆమేన్ అని చెప్పండి. అమ్మ ఏమో ఏడుస్తుంది, ఈడేమో మొర పెడుతున్నాడట. అందరూ ఆమేన్ అని చెప్పండి. సో చిన్న వాళ్ళ యొక్క మొరను కూడా దేవుడు ఏం చేస్తాడు? వింటాడు అని చెప్పండి అందరు కూడా. మాది మేము చిన్నోళ్ళం, పెద్దోడు వింటాడు. హల్లెలూయా. ఈ లోకంలో చిన్నోళ్ళు చెప్తే ఎవడిన్నాడు, కానీ మన దేవుడు ఆపోజిట్ అన్నమాట. ఆమేన్, హల్లెలూయా. బాలుల యొక్కయు సంటి పిల్లల యొక్కయు మూలముగా ఆయన ఏం చేస్తాడంట? దుర్గములను స్థాపిస్తాడు. సో ఇష్మాయిల్ యొక్క మొర్రను దేవుడు ఏం చేశాడు? విన్నాడు. చిన్నవాని మొర్రను విన్నాడు అని చెప్పండి అందరు కూడా. అందుకే మన పిల్లలకు చిన్న చిన్న ప్రార్థనలు నేర్పిస్తుండాలి. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవుగాక వేరే ఆశే లేదయ్యా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో